they have been doing for the ministry of the bride. వధువు కొరకు వారు చేస్తున్న పరిచర్యను నేను ఊహించలేను అంటున్నాడు ఆయన. The what we do cannot be compared at all. మేము చేస్తున్న పని దీనికి ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేయలేము మేము. And I truly appreciate their ministry. వారి యొక్క పరిచర్యను నేను నిజంగా అభినందిస్తూ ఉన్నాను. And it, amen, hallelujah. And visiting those villages in Hyderabad, అయితే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ యొక్క గ్రామాలను మేము దర్శిస్తూ ఉన్నప్పుడు it has made me more humble. అది నన్ను ఇంకా తగ్గింపుగలవానిగా చేసింది. Amen. So God bless you all once again. సో మరి ఒకసారి దేవుడి మిమ్మల్ని అందరూ దీవించును గాక. Yeah, so let us close our eyes for the word. ఆ దేవుని యొక్క వాక్యం కొరకు మనం మన కళ్ళను మూసుకుందాము. Then we will be reading the word. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యాన్ని Yeah, చదువుదాం. let us close our eyes. మనందరం మన కళ్ళను మూసుకుందాము. Gracious Heavenly Father, we thank Thee once again, and we come before Thy heavenly throne with thanksgiving. Lord, we come before Thy throne, Thy heavenly throne with thanksgiving once again. ప్రభువా, కృతజ్ఞతలతో మేము మరలా మీ సన్నిధికి వస్తూ ఉన్నాము. And we are truly grateful for the life that Thou hast given us and the blessings that Thou hast bestowed in our lives, Lord. అయితే మీరు మాకు ఇచ్చిన జీవితమును బట్టి మీరు మా మీద ఉంచిన ఆశీర్వాదాలను బట్టి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. And Lord, as we are going to approach Thy divine word, ప్రభువా, అయితే మీ దైవికమైన వాక్యమును మేము సమీపించుచూ ఉండగా may Thou come and speak to Thy people. ప్రభువా, మీరు వచ్చి మీ ప్రజలతో మాట్లాడుదురు గాక. May Thy Spirit comes and takes the preeminence. ప్రభువా, మీ యొక్క ఆత్మ వచ్చి తన యొక్క ప్రముఖ స్థానమును తీసుకొనును గాక. We surrender everything under Thy divine control. ప్రభువా, మీ యొక్క దైవికమైనటువంటి కంట్రోల్లోకి అన్నిటిని మేము సమర్పిస్తూ ఉన్నాము. In the name of Jesus Christ we pray. ప్రభువా, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. Hallelujah. Let us read from Hebrews chapter 1. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి చదువుదాము. Hebrews chapter 1, ఇక్కడ కొద్ది తగ్గించినది. verse 7, 7వ వచనము, verse 13, 13వ and వచనము, verse 14. 14వ వచనము. 7, 13, 14 వచనాలు చదువుతూ ఉన్నాం. Let's read from verse 7. 7వ వచనం చదువుతూ ఉన్నాం. And of the angels he said, who makes his angels spirits and his ministers a flame of fire. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు. Amen. Amen. So there is a difference between the two. అయితే ఇక్కడ ఇద్దరి మధ్య వ్యత్యాసం అనేది ఉన్నది. It is clearly described అక్కడ చాలా చక్కగా తెలియచేయబడుతూ ఉన్నది. that the angels are spirits ఆ యొక్క దూతలు ఆత్మలై ఉన్నారు. and his ministers a flame of fire. మరియు ఆయన యొక్క సేవకులు అగ్ని జ్వాలలుగా ఉన్నారు. Amen. So let us read verse 13. 13వ వచనాన్ని చదువుదాము. But to which of the angels said he at any time, sit on my right hand until I make thy enemies thy footstool. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుంటుమని దూతలతో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పెనా? And now verse 14. ఇప్పుడు 14వ వచనము. And this is going to be the subject of our thought. అయితే ఈ రోజు ఈ ఉదయమైన ఆలోచన కొరకు మనకు అది ఒక సబ్జెక్ట్ గా ఉండబోతా ఉన్నది. And this is speaking about the angels. ఇది దేవదూతల గురించి మాట్లాడుతూ ఉన్నది. He said, are they not all ministering spirits sent forth to minister for them who shall be heirs of salvation? వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? Amen. Amen. So the heavenly angels, అయితే పరలోక సంబంధమైన దూతలు they are spirits. వారు ఆత్మలై ఉన్నారు. They are spirits, వారు ఆత్మలై ఉన్నారు. but they are also ministering spirits. మరియు వారు ఆత్మలు మాత్రమే కాదు, వారు పరిచారము చేసు సేవకులై ఉన్నారు. They are sent forth to minister వారు సేవ చేయటకై పంపించబడ్డారు. to the heirs of salvation. అంటే రక్షణకు స్వాస్థ్యముగా పొందబోవు వారికి. And what do they minister? అయితే ఏమి దాన్ని సేవ చేస్తూ ఉన్నారు? They minister the word of God. వారు దేవుని యొక్క వాక్యాన్ని సేవ చేస్తూ ఉన్నారు. They minister the word of God వారు దేవుని యొక్క వాక్యాన్ని సేవగా చేస్తూ ఉన్నారు. to the heirs
heirs of salvation. రక్షణను స్వాస్థ్యముగా పొందబో వారికి. Let us read book from book of Exodus. నిర్గమకాండం నుంచి మనం చదువుదాము. So we are speaking about angels. ఇప్పుడు మనం దూతల గురించి మాట్లాడుతూ ఉన్నాము. And the angels are ministering spirits. ఆ యొక్క దూతలు సేవ చేసేటటువంటి ఆత్మలై ఉన్నారు. This is our title. ఇదే మన యొక్క సబ్జెక్ట్ అయి ఉన్నది ఉదయకాలమున. The angels దేవదూతలు are ministering spirits. వారు పరిచారము చేయు ఆత్మలై ఉన్నారు. Amen. Amen. And what do they minister? అయితే వారు దేన్ని పరిచారంగా చేస్తున్నారు? They minister the word వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. to the heirs of salvation. రక్షణను స్వాస్థ్యముగా పొందపో వారికి. Exodus chapter 25. 25వ అధ్యాయం నిర్గమకాండము. Let's continue read from verse 18, 19, 20 and 21. 18 నుంచి 21 వరకు మనం చదువుదాము. And thou shalt make 2 cherubims of gold, of beaten work shall thou make them, in the 2 ends of the mercy seat, and make 1 cherub on the one end, and the other cherub on the other end. Even the mercy seat shall he make the cherubims on the 2 ends thereof, and the cherubims shall stretch forth their wings on high, covering the mercy seat with their wings, and their faces shall look one to another. Towards the mercy seat shall the faces of the cherubims be. Thou shalt put the mercy seat upon the ark. In the ark thou shalt put the testimony that I shall give thee. ఆమేన్. సో మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను నకిషి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబును చేయవలెను. కరుణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండొంటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టు ఉండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. Amen. ఆమేన్. So please be seated. దయచేసి కూర్చోండి. Amen. ఇది కొద్దిగా పెంచు, బేస్ తగ్గించి సౌండ్ పెంచినది. So there were 2 angels, సో అక్కడ 2 దూతలు ఉన్నారు, the 2 cherubims. 2 కెరూబులు ఉన్నారు. They were covering the mercy seat. వారు కరుణాపీఠము చుట్టూగా దాన్ని కప్పి ఉన్నారు. And in the mercy seat ఆ యొక్క కరుణాపీఠములో was the ark of the covenant, ఆ యొక్క నిబంధన మందస్సమున్నది, which was the word of that hour. అది ఏంటంటే ఆ కాలమునకు వచ్చిన వాక్యమై ఉన్నది. Amen. So the 2 angels, అయితే ఆ 2 దూతలు, so the 2 cherubims, ఆ 2 కెరూబులు they are stretching forth their wings, వారు వారి యొక్క రెక్కలను ముందుకు చాపుతూ ఉన్నారు. and they were ministering మరియు వారు పరిచారం చేస్తున్నారు. the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చేస్తూ What was పంచుతూ the ఉన్నారు. word of God? What was the word of God? దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నది? It was the testimony అది ఒక సాక్ష్యమై ఉన్నది. that was under the mercy seat. అది ఆ కరుణాపీఠం కింద ఉన్న నిబంధన అయి So ఉన్నది. there is nothing new in the Bible. అయితే నువ్వు బైబిల్లో కొత్తది ఏమీ లేదు. Whatever was in the Old Testament, అయితే పాత నిబంధనలో ఏదైతే ఉండేనో it was a shadow, అది ఒక ఛాయగా ఉన్నది. and it has reflected in its absolute in the New Testament. అది నూతన నిబంధనలో ఖచ్చితంగా దాని యొక్క ముఖమును చూపిస్తా ఉన్నది. Amen. So our prophet has said it. అయితే మన ప్రవక్త చెప్తూ ఉన్నాడు, He said God sent forth his angels. దేవుడు తన దూతలను పంపుచూ ఉన్నాడు. He said, what are they? వారు ఏమై ఉన్నారు? Ministering spirits. పరిచారము చేయు ఆత్మలై ఉన్నారు. Glory ministering spirits sent from the presence of God. మహిమకరమైన పరిచారము చేయు ఆత్మలు దేవుని సన్నిధి నుంచి పంపబడ్డారు. What to do? ఏమి చేయడానికి? Minister his word. ఆయన వాక్యాన్ని బోధించడానికి. Amen. ఆమేన్. They are not to minister some theology of some denominational group. అది ఏదో వేదాంత విద్యను గాని లేదా సంఘ శాఖల బోధన ఏదో బోధించడం కాదు గాని, but to minister his word. కానీ ఆయన యొక్క వాక్యాన్ని బోధించడానికి. That's it. అంతే. The ministering spirits. ఆ యొక్క పరిచారం చేయు ఆత్మలు. So every heirs of salvation, అయితే రక్షణను స్వాస్థ్యముగా పొందుకునే ప్రతి ఒక్కరు కూడా God has sent his ministering
spirits. దేవుడు వారి యొక్క పరిచారం చేయ ఆత్మలను పంపుచూ ఉన్నాడు. What is the meaning of minister? పరిచారకుడు అంటే అర్థం ఏమిటి? To serve you. లోపడము, To look after your needs. మీ యొక్క అవసరంల కొరకై చూడడము, To attend to your service. నీ యొక్క మీకు కావలసిన దానిని సేవ చేయడం. God has sent his angels దేవుడు తన దూతలను పంపుచూ ఉన్నాడు to look after your needs. నీ యొక్క అవసరాలను తీర్చడానికి. Not to every person, ప్రతి ఒక్కరి కొరకు కాదండి, but to the heirs of salvation. కానీ రక్షణను స్వాస్థ్యముగా పొందబో వారికి మాత్రమే. Amen. And we see these angels, అయితే మనం ఈ దూతలను చూస్తూ ఉన్నాము. they minister the word. వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. They keep them on the track of the word. అది వారిని వాక్యం అనే దారము మీద ఉంచుతా ఉన్నది. Because there is the greatest battle. ఎందుకంటే అక్కడ గొప్ప పోరాటం ఉన్నది. A human in this flesh, అయితే ఈ యొక్క మా శరీరములో కాదు, he cannot fight alone. ఈ శరీరంలో ఉన్నటువంటి మానవుడు ఆ యుద్ధాన్ని చేయలేడు. Because this is a mortal body. ఎందుకనగా ఇది శరీరం అయి ఉన్నది. We need the assistance of the angels మనకు దేవదూతల సహాయము కావాలి. so that we can reach unto salvation. అప్పుడు మనము రక్షణను సమీపించినట్టుగా God has sent forth those angels దేవుడు ఆ దూతలను పంపుచూ ఉన్నాడు. to look after your needs, నీ అవసరాలను చూడడానికి, to look after the needs of the heirs of salvation. రక్షణను స్వాస్థ్యంగా పొందపో వారి యొక్క అవసరాలు తీర్చడానికి. There is a fivefold ministry. అక్కడ 5 రకముల పరిచర్య ఉన్నది. They preach the word. వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. బేస్మెంట్ They also minister the word. వారు దేవుని యొక్క వాక్యాన్ని కూడా బోధిస్తున్నారు. But the angels also in the heaven, అయితే ఆకాశంలో దేవదూతలు కూడా ఉన్నారు. they also look after your needs. వారు కూడా నీ అవసరాల వైపు నాకు చూస్తూ ఉన్నారు. When the ministers preach the word, ఎప్పుడైతే సేవకుడు వాక్యాన్ని బోధిస్తాడో it encourage you. అది నిన్ను బలపరుస్తుంది. It increase your faith. అది నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. Angels in heaven, కానీ పరలోకమందున దూతలు the moment you get on the faith, ఎప్పుడైతే నువ్వు విశ్వాసం మీదకి వస్తావో the war starts in heaven. ఆకాశంలో యుద్ధం ఆరంభమవుతుంది. The moment you leave the door of the church, ఎప్పుడైతే సంఘం యొక్క ఆ యొక్క ద్వారమును నువ్వు దాటుతావో there is a battle starts in the heaven. ఆకాశంలో పరలోకంలో యుద్ధం ఆరంభమవుతుంది. When the angels comes on the scene, అప్పుడు దేవదూతలు రంగంలోనికి వస్తారు. to keep you in the way of the Lord. నీవు ప్రభు యొక్క మార్గంలో నిన్ను ఉంచడానికి. Amen. ఆమేన్. Because you cannot fight alone. ఎందుకంటే నీవు ఒంటరిగా పోరాటము చేయలేవు. Angels have been sent. Angels have been sent దేవదూతలు పంపించబడి ఉన్నారు. ఈ సౌండ్ వచ్చినది. to minister those వారికి సేవ చేయడానికి, who are the heirs of salvation. ఎవరైతే రక్షణను స్వాస్థ్యంగా పొందుకుంటూ ఉన్నారో. Amen. ఆమేన్. Brother Branham said, సోదరు ప్రాణం అంటూ ఉన్నారు. he said, somebody asked me question. ఆయన అన్నాడు, ఎవరన్నా నన్ను ఒక ప్రశ్న అడిగి ఉన్నారు. He said, Brother Branham, ఆయన అన్నాడు, సోదరు ప్రాణం గారు, there are angels only in the Old Testament. అక్కడ దేవదూతలు కేవలం పాత నిబంధన గ్రంథంలో మాత్రమే ఉన్నారు. Brother Branham said, సోదరు ప్రాణం గారు చెప్పారు. he said, yes, it is the truth. అవును, అది నిజమేనండి. But the angels are also in the New Testament. అయితే దేవదూతలు నూతన నిబంధన గ్రంథంలో కూడా ఉన్నారు. He said they are the ministering spirits. వారే పరిచారము చేయు ఆత్మలై ఉన్నారు. He said the angels are always in every age. ఆయన అన్నాడు, దేవదూతలు ప్రతి కాలములోనూ ఉన్నారని అన్నాడు ఆయన. Now catch this. ఇప్పుడు గమనించండి దీన్ని. In the message expectations. ఎక్స్పెక్టేషన్ అనే వర్తమానములో Please pay attention. చాలా జాగ్రత్తగా వినండి. Brother Branham said, సోదరు ప్రాణం అంటున్నాడు, he said the Holy Ghost, ఆ పరిశుద్ధాత్మ, if you are heir of salvation, ఒకవేళ నీవే గినక రక్షణను స్వాస్థ్యంగా పొందుకునేటటువంటి విశ్వాసం అయితే you have to have the Holy Ghost. నీవు ఖచ్చితంగా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. Amen. ఆమేన్. You have to have the Holy Ghost. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. Then what is the purpose of the angels? అయితే మరి దేవదూతల యొక్క ఉద్దేశం దేని కొరకు పంపబడ్డారు వారు? If you have the Holy Ghost, ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే then what are the angels going to do? మరి దూతలు వచ్చి ఏం చేయబోతున్నారు మరి? Amen. This is what Brother Branham said. సోదరు ప్రాణం గారు ఇది చెప్తూ ఉన్నారు. He said the Holy Ghost, ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ it leads the church. అది సంఘాన్ని ముందుకు నడిపిస్తుంది. That's true. అది సత్యము. But there is a ministering spirit sent from God. అయితే దేవుని యొద్ద నుంచి పంపబడిన పరిచారం చేసే ఆత్మలు ఉన్నారు. They are special gifts. వారు ప్రత్యేకమైన వరములను కలిగి ఉన్నారు. They are your friends.
సారీ They are your friends. దే ఆర్ నాట్, They are your friends. వారు ప్రభువు యొక్క స్నేహితులై ఉన్నారు. Amen. ఆమేన్. You are led by the Holy Ghost, నీవు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నావు, but you are not led by the angels. కానీ నువ్వు దేవదూతల చేత నడిపించబడడం లేదు. Catch. First, listen first. జాగ్రత్త వినండి ముందు. Amen. Kindly first listen. జాగ్రత్తగా వినండి ముందు. Okay. We are just starting. మనం ఇప్పుడే ఆరంభిస్తున్నాం ఇంకా. Please pay attention. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఓకే, జాగ్రత్తగా వినండి అందరూ కూడా. The Holy Ghost, పరిశుద్ధాత్మ it leads the church. అది సంఘాన్ని నడిపిస్తుంది. But the angels, కానీ దేవదూతలు they look after your need వారు మీ యొక్క అవసరాలను వహిస్తూ ఉంటారు, తీరుస్తుంటారు, to keep you on the way of salvation. రక్షణ అనే మార్గంలో నిన్ను ఉంచడానికి. The Holy Ghost doesn't make you robots. పరిశుద్ధాత్మ మిమ్మల్ని రోబోట్స్ గా చేయడు. This has just one job. ఆయనకు కేవలం ఒకే ఒక్క పని ఉన్నది. It just leads you. అది కేవలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తా But ఉన్నది. the angels protect you. కానీ దేవదూతలు మిమ్మల్ని కాపాడుతారు, They guard you. వారు మిమ్మల్ని ముందుకు రక్షణ వెచ్చిస్తారు, Keep you on the way. వారు మిమ్మల్ని మార్గంలో ఉంచుతారు. When you are led by the Spirit, మరి నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నావు. there is a challenge comes on the scene, అప్పుడు రంగంలోనికి ఒక ఛాలెంజ్ అనేది వస్తా ఉన్నది. and you are not able to deal with the challenge అయితే నువ్వు ఆ ఛాలెంజ్ ను కనీసం ఉంచుకోలేకపోవచ్చు ఉన్నావు. because you are a mortal flesh. ఎందుకనగా నీవు నశించిపోయే శరీరం అయి ఉన్నావు. Even though you have the Holy Ghost, ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ ఉన్నప్పటికీ still you can be challenged by God, నీవు challenged by the Satan. ఇప్పటికి కూడా సాతాను చేత నీకు ఛాలెంజ్ అనేది వస్తా ఉంటది. And at that time, what would you do? అప్పుడు నువ్వు ఏం చేయగలుగుతావు? The angels will come on the scene, అప్పుడు రంగంలోనికి దేవదూతలు వస్తారు, and they will assist you. వారు మీకు సహాయం చేస్తారు. They are your friends. వారు మీ స్నేహితులై ఉన్నారు. They are special gifts. వారు ప్రత్యేకమైన అతిథులై ఉన్నారు. Holy Ghost itself is not enough పరిశుద్ధాత్మ ఒక్కడే సరిపోడు to win this war, ఈ యుద్ధాన్ని గెలవడానికి, to win this battle. ఈ యొక్క యుద్ధ రంగంలో గెలవడానికి God sent his angel దేవుడు తన దూతలను పంపిస్తూ ఉన్నాడు. to minister you, నీకు సేవ చేయడానికి, help you, నీకు సహాయం చేయడానికి, assist you, నీకు సహాయం చేయడానికి, protect you నిన్ను రక్షించడానికి, unto the way of salvation. రక్షణ మార్గములో నడవడానికి. Amen. ఆమేన్. Holy Ghost leads you, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు, and the angels protect you. మరి దేవదూతలు నిన్ను కాపాడుతారు. Even you have the Holy Ghost, నీకు పరిశుద్ధాత్మ కలిగినప్పటికీ you still can grieve your Holy Ghost. నీవు అప్పటికి కూడా పరిశుద్ధాత్మను దుఃఖపరచగలుగుతావు. Can you see that? మీరు దాన్ని చూడగలుగుతున్నారా? When you grieve your Holy Ghost, ఎప్పుడైతే నీవు నీ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావో then you will make mistakes. అప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు. But why didn't the angel came? ఎందుకు ఆ దేవదూత రాలేదు? If you have the Holy Ghost, ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ ఉంటే, you grieve the Spirit of God, నీవు దేవుని యొక్క ఆత్మను దుఃఖపరుస్తున్నావు. then why didn't the angel came to help you? ఎందుకు దేవదూతలు సహాయం చేయడానికి రాలేదు? Can you see that? మీరు చూడగలుగుతున్నారా? If the angels would have helped you, ఒకవేళ దేవదూతలు మీకు సహాయం చేసి ఉంటే you wouldn't even have fallen in the first place, మీరు మొదటి స్థానంలోనే పడిపోయేవారు కాదు అసలు. because God has given you the angels. ఎందుకనగా దేవుడు మీకు దేవదూతలను ఇచ్చి ఉన్నాడు. Every heir of salvation has angels. ప్రతి ఒక్క రక్షణను స్వాస్థ్యంగా పొందుకొని వారికి దేవదూతలు ఉన్నారు. Every heir of salvation is sealed with the Holy Ghost. ప్రతి రక్షణను స్వాస్థ్యంగా పొందుకొని వారు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడి ఉన్నారు. Then why did you fall? మరి ఎందుకు నువ్వు పడిపోయావు? Why did you make mistakes? నువ్వు ఎందుకు తప్పులు చేశావు? Where did that happen? అది ఎక్కడ జరిగింది? Can you see that? మీరు దాన్ని చూడగలుగుతున్నారా? Does it happen? అది సరే Does it happen? యాపిల్ It does happen. I said, does it happen in your lives? అది నీ జీవితంలో జరిగిందా? It happens, brother. అది జరుగుతుందండి సోదరులారా. Now why does it happen? మరి ఇప్పుడు ఎందుకు అది జరుగుతా ఉన్నది? Amen. When Jesus was led into the wilderness, ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు అరణ్యంలోకి నడిపించబడుతున్నారో, now follow the verses. ఇప్పుడు ఆ యొక్క వచనాలను గమనించండి. Matthew chapter 4 verse 1. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చూస్తూ ఉన్నాం. Yeah, read it with me. నాతో పాటు దాన్ని చదివే ప్రయత్నం చేయండి. We might have to read few verses. కొన్ని వచనాలు మనం చదవచ్చు అక్కడ. So what we are talking about? అయితే మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నాం? That the Holy Ghost leads you.
ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు. but the angels do not lead you. అయితే దేవదూతలు నిన్ను నడిపించరు. Angels protect you. దేవదూతలు నిన్ను కాపాడుతారు. Angels guard you దేవదూతలు నీకు రక్షణ కల్పిస్తారు. to keep you on the way of salvation. రక్షణ అనే మార్గంలోనే నువ్వు ఉండునట్టుగా. Can you see the importance of salvation? రక్షణ యొక్క ముఖ్య ప్రాముఖ్యత మీరు గమనించగలుగుతున్నారా? Amen. For the heirs of salvation. రక్షణను స్వాస్థ్యంగా పొందుకొనబోవు వారికి. Now Jesus was an heir of salvation. మరి యేసుక్రీస్తుల వారు కూడా రక్షణను స్వాస్థ్యంగా పొందుకున్నవాడై ఉన్నాడు. He was the son of God. అతడు దేవుని కుమారుడై ఉన్నాడు. But he was also the word of God. ఆయన మరియు దేవుని యొక్క వాక్యము కూడా అయి ఉన్నాడు. God that was manifested in the flesh. అది శరీరముగా దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమవుతా ఉన్నది అక్కడ. Let us read Matthew chapter 4 verse 1. 4వ వచనాన్ని చదువుదాం. Then Jesus was led of the Spirit into the wilderness to be tempted of the devil. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. Amen. ఆమేన్. By whom he was led? ఎవరి ద్వారా ఆయన నడిపించబడ్డాడు? He was led by the Spirit. అతడు ఆత్మ చేత నడిపించబడ్డాడు. Amen. When he was led by the Spirit, ఎప్పుడైతే ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడో and the temper came and the Satan came to him. అప్పుడు సాతానుడు ఆయన ఎద్దకు వచ్చాడు. He said, if thou be the son of God, ఆయన అన్నాడు, ఒకవేళ నీవు గనుక దేవుని కుమారుడు అయితే command these stones to be made bread. ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో. But he answered and said, కానీ ఆయన జవాబిస్తున్నాడు, it is written, ఇది ఇలాగ రాయబడింది, man shall not live by bread alone, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ but by every word కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాక్యము వలన, that proceed from the mouth of God. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. And Satan did it 3 times. అయితే సాతాను 3 సార్లు ప్రయత్నం చేశాడు. And every single time ప్రతిసారి కూడా Jesus answered by, it is written. యేసు ఎప్పుడు కూడా ఇలాగ రాయబడినదనే జవాబిస్తూ ఉన్నాడు. Until now ఇప్పటి వరకు he stayed on the word of God. ఆయన వాక్యం మీదనే నిలబడి ఉన్నాడు. He didn't use his power. ఆయన తన శక్తిని వాడడం లేదు. He was led by the Spirit of God. ఆయన దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడ్డాడు. Amen. He was led by the Spirit. ఆయన వాక్యం ఆత్మ చేత నడిపించబడ్డాడు. And every single attack of the enemy, అయితే ప్రతి ఒక్కసారి సాతాను అటాక్ చేసినప్పుడల్లా Jesus is overcoming that attack. ఆ యొక్క అటాక్ ని యేసుక్రీస్తుల వారు జయిస్తున్నారు. Why did he do that? ఎందుకు ఆ విధంగా చేశాడు ఆయన? Because he was led by the Spirit. ఎందుకైనా ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడు కాబట్టి. Since he was led by the Spirit, ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడు. every single time ప్రతిసారి కూడా the enemy was defeated. ఎప్పుడైతే ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడో ప్రతిసారి కూడా శత్రువు ఓడిపోయాడు. Amen. When we grieve the Spirit, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తామో then we are not led by the Spirit. అప్పుడు మనము ఆత్మ చేత నడిపించబడడం లేదు. When we are grieved ఎప్పుడైతే దుఃఖపరిచామో and not led by the Spirit, పరిశుద్ధాత్మ చేత నడిపించబడలేదు, then the angels would not minister you. అప్పుడు దేవదూతలు నీకు పరిచారము చేయరు. They are not obligated to minister you నీకు సేవ చేయాల్సిన అవసరం అప్పుడు వారికి లేదు. until you come back to the principle of the word of God. వాక్యం యొక్క కట్టుబాట్లలోకి నువ్వు వచ్చే వరకు, Come back and start led by the Spirit వెనుకకు తిరిగి వచ్చి మరల పరిశుద్ధాత్మ చేత నడపబడండి. more than the speed of light. అప్పుడు చూడండి దేవుని యొక్క వెలుగును. The ministering angels will take their positions. అప్పుడు ఆ పరిచారం చేసే ఆత్మలు వారి స్థానాన్ని తీసుకుంటాయి. Even if you have grieved your spirit, అప్పుడు నీవు నీ ఆత్మను దుఃఖపరిచినప్పటికీ, you repent నీవు ఒకవేళ మారు మనసు పొందితే and get back to the word of God, మరియు దేవుని వాక్యంలోకి తిరిగి వస్తే and the Spirit starts leading you, అప్పుడు పరిశుద్ధాత్మ మరలా నిన్ను నడిపించడం ప్రారంభిస్తుంది. your angels will appear right at that time. అదే సమయంలో దేవదూతలు మరలా నీకు కనిపిస్తారు అక్కడ. Amen. ఆమేన్. Because they will minister you ఎందుకంటే వారు మీకు సేవ చేస్తారు. if you are led by the Spirit of God. నీవు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడితే. Jesus was the Son of God. యేసు దేవుని కుమారుడై ఉన్నాడు. He was led by the Spirit of God ఆయన దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. to be tempted of the devil. దురాత్మ చేత శోధింపబడడానికి God led him. దేవుడు అతన్ని నడిపించి ఉన్నాడు. The Spirit led him ఆత్మ అతన్ని నడిపించింది to be tempted. శోధింపబడడానికి. Now let's read
verse 11. ఇప్పుడు 11వ వచనాన్ని చదువుదాం. Now the Satan has defeated ఇప్పుడు సాతానుడు ఓడిపోయాడు. because Jesus was being led by the Spirit. ఎందుకనగా యేసు ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. He is just a man. ఆయన కేవలం ఒక మనుష్యుడై ఉన్నాడు. You will not look unto him as a God. నీవు ఆయన వైపు దేవునిలాగా చూడవాక ఆయనని. He was just a common man like you and me. ఆయన నీలాగా నాలాగా ఒక సాధారణమైన మనుష్యుడై ఉన్నాడు. He didn't use any special power. ఆయన ఎలాంటి ప్రత్యేకమైనటువంటి శక్తిని ఆయన వాడలేదు. Yeah, let us read verse 11. 11వ వచనాన్ని చదువుదాం. All of you, please. అందరూ కూడా Or maybe just listen. అందరూ జాగ్రత్తగా వినండి. Verse chapter Matthew 4, verse 11. మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వచనం. And then the devil leaves him, and behold, angels came and ministered unto him. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. Amen. Because he was led by the Spirit. ఎందుకంటే ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడు. And the angels came and ministered unto him. మరియు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. And what did Brother Branham say? మరి సోదరు బ్రానమ్ గారు ఏం చెప్తూ ఉన్నారు? The Holy Ghost leads the church. ఆ పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నడిపిస్తాడు. But the angels are your friends. కానీ దేవదూతలు మీ స్నేహితులై ఉన్నారు. They are your special gifts. వారు ప్రత్యేకమైనటువంటి అతిథులై ఉన్నారు. But they cannot minister you వారు మీకు పరిచర్య చేయలేరు till you are led by the Spirit of God. నీవు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేంత వరకు You need the Holy Ghost. నీకు పరిశుద్ధాత్మ కావాలి. And after you have been filled by the Holy Ghost, నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత you yet need angels. You yet need angels అయినను నీకు దేవదూతలు కావాలి. to guard you, నిన్ను కాపాడడానికి, to protect you, నిన్ను రక్షించడానికి, and you to keep you on the way. మరియు నిన్ను మార్గంలో ఉంచడానికి. Amen. ఆమేన్. And it will only happen అది మనకు సహాయం చేస్తుంది when you follow the leading of the Spirit. అది నువ్వు పరిశుద్ధాత్మ నడిపింపును వెంబడించినప్పుడే అది నీకు సహాయం చేస్తుంది. This is here the disaster occurs. ఇక్కడేనంటే అటువంటి భయంకరమైన విషయం జరుగుతూ ఉంది. God has given you the Spirit, దేవుడు నీకు ఆత్మనిచ్చి ఉన్నాడు. and you, brother, when you grieve your spirit, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావో, amen, ఆమేన్, then the angels are not obligated to help you. అప్పుడు దేవదూతలు నీకు సహాయము చేయలేరు. Then the disaster occur in your life. అప్పుడు ఆ భయంకరమైనటువంటి విషయం నీ జీవితంలో జరుగుతుంది. Amen. So don't think we have become robots when we have the Holy Ghost. చూడండి, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనం రోబోట్స్ లాగా మారామని అనుకోమాకండి. This is the greatest battle that is ever fought. ఇదే ఎన్నడూ పోరాడనటువంటి ఒక గొప్ప పోరాటం అయినది ఇది. When you fight on the earth, ఈ భూమి మీద నువ్వు పోరాటం చేసినప్పుడు, when you are led by the Spirit, నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డప్పుడు, right at that time, ఆ సమయంలోనే the war starts in heaven. అప్పుడే పరలోకమందు యుద్ధం ఆరంభమవుతుంది. It doesn't only take place on the earth. అది భూమి మీద మాత్రమే ఆరంభం అవ్వదు. It also happens in the heaven simultaneously. అది ఒకేసారిగా ఆకాశం లేదా పరలోకంలో కూడా ఆరంభమవుతుంది. Amen. ఆమేన్. Now the same Jesus, ఇప్పుడు అదే యేసు when he was in the garden of Gethsemane, ఆయన ఆ ఏదోను గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, he was going to be crucified, ఆయన శిలువ మరణం పొందబోచు ఉన్నాడు. and he said, my soul is overwhelmed with sorrow to the point of death. ఆయన అంటున్నాడు, నా ప్రాణము మరణకరమగునంతగా దుఃఖముతో నిండి ఉన్నదంటూ ఉన్నాడు. He was sweating the drops of the blood. ఆయన రక్తమును చెమటగా కారుస్తూ ఉన్నాడు. He was the son of God, అతడు దేవుని కుమారుడై ఉన్నాడు. who lived a clean life, ఆయన ఒక రాస జీవితాన్ని జీవించిన వాడు, who was filled with the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత చేత నింపబడిన వాడు. But yet he was struggling, కానీ అయినను ఆయన కష్టపడుతూ ఉన్నాడు. because he took the form of a man. ఎందుకనగా ఆయన ఒక మనుషుని రూపాన్ని పొందుకున్నాడు. He was just a common man. ఆయన కేవలం ఒక సాధారణ మనుషుడై ఉన్నాడు. And then he made a confession. అప్పుడు ఆయన ఒక ఒప్పుకోలు చేస్తున్నాడు. He said, Father, ఆయన అంటున్నాడు, తండ్రి, if thou be willing, ఒకవేళ నీ చిత్తమైతే remove this cup from me. ఈ పాత్రను నా ఎదురు నుంచి తొలగించంటూ ఉన్నాడు. Nevertheless, not my will, ఆయనను నా చిత్తము కాదు, but thy will be done. నీ చిత్తమే జరుగును గాక అంటూ ఉన్నాడు. His confession ఈ ఒప్పుకోలు became one with the word of the God. అది దేవుని యొక్క వాక్యముతో సమాంతరముగా మారింది. You believe in the heart, నీవు ఎప్పుడైతే ఆత్మలో నమ్మినప్పుడు, but you confess and
కానీ రక్షణ కొరకు నువ్వు ఒప్పుకున్నప్పుడు believing in the heart is not enough. ఆ ఆత్మలో నమ్మడము సరిపోదండి. You must confess, నీవు దాన్ని ఒప్పుకోవాలి. because your confession ఎందుకంటే నీవు ఒప్పుకోలే, should not stop అది ఆగకూడదు ఎట్టి పరిస్థితిలో. until salvation. ఆ రక్షణ వచ్చే వరకు నీవు ఒప్పుకోలు ఆగకూడదు. Amen. ఆమేన్. Jesus' word యేసుక్రీస్తుల వారు became one. జీసస్, The word of Jesus, దేవుని యొక్క యేసు యొక్క వాక్యము it became one with the word of God. అది దేవుని యొక్క వాక్యము చేత ఒకటిగా అయ్యింది. Let's see what happened then. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాము. There appeared an angel from heaven అక్కడ పరలోకము నుంచి ఒక దూత ఆయనకు కనిపించి and strengthened him. ఆయనను బలపరిచింది. You see that, brothers and sisters? చూస్తున్నారండి సోదరులారా, He was led by the Spirit. ఆయన ఆత్మ చేత నడిపించబడ్డాడు. Amen. ఆమేన్. But until కానీ he made his confession, ఆయన యొక్క ఒప్పుకోలు చేసేంత వరకు, one with the word of God, వాక్యముతో కలిసే దేవుని వాక్యంతో కలిసే వరకు the angel did not appear. దేవదూత కనిపించలేదు. The same thing is with you. అది నీతో కూడా అలాగే జరుగుతా ఉన్నది. Until you are led by the Spirit నీవు ఆత్మ చేత నడిపించబడేంత వరకు, and your confession doesn't become one with the word of God, దేవుని యొక్క వాక్యం చేత నీ ఒప్పుకోలు ఒకటిగా అయ్యేంత వరకు neither you can receive your salvation, నీ యొక్క రక్షణను నువ్వు పొందుకోలేవు, nor the angels can help you. ఆ దేవదూతలు కూడా నీకు సహాయం చేయలేరు. Amen. Because you believe in the heart ఎందుకనగా నీవు కేవలం హృదయంలో నమ్ముచున్నావు. and you confess నువ్వు హృదయంలో నమ్ముకొని నువ్వు ఒప్పుకుంటున్నావు. unto salvation, రక్షణ కొరకు ఒప్పుకుంటూ ఉన్నావు నీవు. not until the halfway, అది సగం మార్గ మధ్యలో సగం వరకు కాదు, until the destination. ఆ యొక్క స్థానం చివరి స్థానం చేరుకునేంత వరకు Every step ప్రతి ఒక్క అడుగు there is a challenge, అక్కడ ఒక ఛాలెంజ్ అనేది ఉంటా ఉన్నది. there is a battle, అక్కడ పోరాటం ఉంటా ఉన్నది. but there is a good news. కానీ అక్కడ శుభవార్త కూడా ఉన్నది. You have the Holy Ghost, నీకు పరిశుద్ధ ఆత్మను కలిగి ఉన్నావు. you have ministering angels, నీవు పరిచారం చేసే దేవదూతలను కలిగి ఉన్నావు. you are not alone, నీవు ఒంటరిగా లేవు. the angels are with you, దేవదూతలు నీతో ఉన్నారు. they are your friends, వారు నీ స్నేహితులై ఉన్నారు. you can call upon them, వారిని నువ్వు పిలవచ్చును. but you must be led by the Spirit. కానీ నువ్వు ఖచ్చితంగా ఆత్మ చేత నడిపించబడి ఉండాలి. Amen. ఆమేన్. Then you will have victory. అప్పుడు నువ్వు విజయాన్ని పొందుకుంటావు. Victory. విజయం పొందుకుంటావు. Victory. విజయం పొందుకుంటావు. Every single time ప్రతిసారి కూడా you will have victory. నీవు విజయాన్ని పొందుకుంటావు. Satan will last. ఆ సాతాను ఓడిపోతాడు. You will be victorious. నీవు విజయోత్సవం పొందుకుంటావు. Amen. ఆమేన్. Because you are following. Because you are following ఎందుకనగా నువ్వు వెంబడిస్తున్నావు the leading of the word. వాక్యం యొక్క నడిపింపును. Because angels are entrusted ఎందుకనగా ఆ యొక్క దేవదూతల ఒక పనికి అప్పచెప్పబడ్డారు. in your salvation. నీ రక్షణ కొరకు The Bible says బైబిల్ చెప్తా ఉన్నది, there is a joy in the presence of the angels దేవదూతల సన్నిధిలో అక్కడ ఆనందం ఉన్నది. when a one sinner repented. ఎప్పుడైతే ఒక్క పాపి మారు మనసు పొందుకుంటాడో. You see that? మీరు చూస్తున్నారు దాన్ని. Because they could not help you ఎందుకంటే వారు మీకు సహాయం చేయలేకపోయారు. till you repent నీవు మారు మనసు పొందే వరకు, and come back నువ్వు తిరిగి వచ్చే వరకు, on the principle of the word of God. వాక్యం యొక్క దేవుని వాక్యం యొక్క కట్టుబాట్లలోనికి వచ్చే వరకు. Hallelujah. హల్లెలూయా. Even you have the Holy Ghost, నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పటికీ you still can grieve your spirit. నీవు ఇంకను పరిశుద్ధాత్మను దుఃఖపరచగలవు. That is why Paul say, పౌలు ఇలా చెప్తున్నాడు, do not grieve the Holy Ghost పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, with which thou art sealed ఎందుకనగా దాని చేతను మీరు ముద్రించబడి ఉన్నారు until the day of salvation. రక్షణ దినము కొరకు. You see that, brothers and sisters? సోదరులారా, మీరు చూడగలుగుతున్నారా దానిని? We need the Holy Ghost. నీకు పరిశుద్ధాత్మ కావాలి. We must be guided by the Spirit. మనం ఖచ్చితంగా ఆత్మ చేత నడిపించబడాలి. Then you will be an invincible. అప్పుడు నీవు అదృశ్యమైన వాడుగా ఉంటావు. You will never be defeated. నీవు ఎప్పుడు ఓడిపోబడవు. Because your angels, ఎందుకనగా నీ దూతలు, your friends నీ స్నేహితులు will be
walking right by your side. నీ పక్కనే వారు నడుస్తూ ఉంటారు యాక్చువల్లీ. Amen. ఆమేన్. Now the Holy Spirit leads the church. అయితే సంఘాన్ని పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉన్నాడు. But you have friends. కానీ నీవు స్నేహితులను కలిగి ఉన్నావు. Your angel friends. దేవదూతల స్నేహితులు. They watch over you. వారు మీ మీద కాపుదల కాస్తూ ఉన్నారు. Satan told Jesus. సాతానుడు యేసుతో అంటూ ఉన్నాడు. When he took him on the Satan told Jesus. సాతాను యేసుతో అంటున్నాడు. When he took him on the mountain. ఆయన పర్వతం మీదకి ఆయన తీసుకొని వెళ్ళినప్పుడు. He said, cast thy down. Throw thy down. ఇప్పుడు నీవు కిందికి దుంకుము. He will guide his angels. ఆయన తన దేవదూతలను పంపిస్తాడు. Guide his angels concerning thee. నీ గురించి దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు. And in their hands. వారి చేతులలో they shall bear thee up. వారు నిన్ను ఎత్తి పట్టుకొందురు. Lest not at any time thou dash thy foot against a stone. కింద రాళ్లకు నీ పాదము తగలక ముందే వారు చేతులతో నిన్ను ఎత్తి పట్టుకొందురు. But this scripture was never fulfilled in the life of Jesus. కానీ యేసు జీవితంలో ఈ లేఖనం ఎప్పుడు నెరవేరలేదు. Because this scripture, ఎందుకంటే ఈ లేఖనము for every one of you, అది మా అందరి కొరకై ఉన్నది. because you have ministering angels. ఎందుకంటే నీకు పరిచారం చేసే ఆత్మలను కలిగి ఉన్నావు. If you stand and led by the Spirit of God, ఒకవేళ నీవు ఆత్మ చేత నడిపించబడి అక్కడ నిలబడితే nothing can even touch your foot. నీ పాదాన్ని ఏది తాకలేదు. No power of Satan, సాతాను యొక్క ఏ శక్తి కూడా can harm you. నీకు గాయపరచలేదు. Because the angels will be there. ఎందుకనగా దేవదూతలు అక్కడ ఉంటారు. To lift you up. నిన్ను పైకి ఎత్తడానికి. Your angels. నీ దేవదూతలు. Not the angels of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క దేవదూతలు కాదు. But your angels. కానీ నీ దేవదూతలు. నీ దేవదూతలు. నీ దేవదూతలు. They are your friends. వారు నీ స్నేహితులై ఉన్నారు. Special gifts. ప్రత్యేకమైన వరములను కలిగి to minister you. నీకు సేవ చేయడానికి. But when will they minister you? కానీ ఎప్పుడు వారు నీకు సేవ చేస్తారు? When you will be led. నీవు ఆత్మ చేత నడిపించబడినప్పుడు. Amen. He said they will guard you. వారు నిన్ను కాపాడుతారు. In all your ways. నీ మార్గమంతట్లో వారు నిన్ను కాపాడుతారు. It does not say they will lead you. అది వారు మిమ్మల్ని నడుపుతారు అని చెప్పడం లేదు అక్కడ. They will guard you. వారు నిన్ను కాపాడుతారు అంటే ఉన్నాడు. Protect you. రక్షిస్తారు. When will they guard you? ఎప్పుడు వారు మిమ్మల్ని కాపాడుతారు? When you are led by the Spirit. నీవు ఆత్మ చేత నడిపించబడినప్పుడు. Such a beautiful book. ఎంత అద్భుతమైనటువంటి పుస్తకమైనదండి. Such a deep inspiration. ఎంత లోతైన ప్రేరణ అయినది అది. I love the Bible. నేను దేవుని గ్రంథాన్ని ప్రేమిస్తూ ఉన్నాను. Amen. Amen. They command his angels. God command his angels. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. Actively caring for every step of our life. మన జీవితంలోని ప్రతి అడుగులో వారు యాక్టివ్ గా ఉంటారు అక్కడ. He cares for you. ఆయన నీ గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నాడు. Do you care for him? ఆయన గురించి నువ్వు జాగ్రత్త వహించగలవా? Hallelujah. Amen. Now let us read. Just kindly only listen, okay? జాగ్రత్త వినండి మీరు. Now we are speaking about your guardian angels. ఇప్పుడు మిమ్మల్ని కాపాడే మీ దూతల గురించి మాట్లాడుచు ఉన్నాం. Your ministering spirits. నీకు సేవ చేసే ఆత్మల గురించి. Amen. The Bible says. బైబిల్ అంటా ఉన్నది. When Jesus was speaking about the little ones. When Jesus was speaking about little one of his disciples. అయితే తన శిష్యులలో ఉన్నటువంటి చిన్న వారితో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు. Now pay attention. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. Take heed that ye despise not one of these little ones, for I say unto you. ఈ చిన్న వారిలో ఒకరినైనాను తృణీకరించకుండా చూసుకోండి, ఎందుకంటే మీతో నేను చెప్పుచూ ఉన్నాను. That in heaven there angels. ఎందుకనగా పరలోకమందు అక్కడ దేవదూతలు ఉన్నారు. Always behold the face of my Father which is in heaven. పరలోకమందున్న నా తండ్రి యొక్క ముఖాన్ని ఎప్పుడు చూస్తూనే ఉన్నారు వారు. He said despise not the little one. ఈ చిన్న వారిని మీరు తృణీకరించకండి అని అంటూ ఉన్నాడు ఆయన. They have angels. వారికి దేవదూతలు పరలోకంలో ఉన్నారు. They will come on the scene. వారు రంగంలోనికి వస్తారు. Because they always seek the face of the Father.
father? ఎందుకనగా వారు ఎప్పుడు కూడా తండ్రి యొక్క ముఖాన్ని చూస్తూనే ఉన్నారు. Why do they seek the face of father? వారు ఎందుకు తండ్రి ముఖాన్ని ఎప్పుడు చూస్తూ ఉన్నారు? Seek the favor from God. ఆ దేవుని నుంచి వారు ఏదో ఒకటి పొందుకోవడానికి, Let us go and help them. మనం వెళ్ళి వారికి సహాయం చేయడానికి, No one can despise them. వారిని ఎవరు తృణీకరించకుండా, Amen. ఆమేన్, They are looking for an opportunity వారు ఒక అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. to stand for you, నీ కొరకు నిలబడడానికి, protect you, నిన్ను కాపాడడానికి, always in the presence of God, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు వారు. to minister your life, నీ జీవితంలో సేవ చేయడానికి, to guard your life, నీ జీవితాన్ని కాపాడడానికి, protect your life, నీ జీవితాన్ని రక్షించడానికి, to the every heir of salvation. ఎవరికంటే రక్షణను స్వాస్థ్యముగా పొందుకున్న ప్రతి ఒక్కరికి You have guardian angel. నీవు కాపాడుకునేటువంటి దేవదూతలను కలిగి ఉన్నావు. You are not alone. నీవు ఒంటరిగా లేవు. Not alone fighting. నీ ఒంటరిగా పోరాటం లేదు. There is no excuse if you lose. ఒకవేళ నీవు ఓడిపోతే అక్కడ చెప్పడానికి కారణం లేదు. You have to bear the responsibility. నీవే ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. Because God gave the Holy Ghost. ఎందుకనగా దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. And God gave angels. మరియు దేవుడు దేవదూతలను కూడా ఇచ్చి ఉన్నాడు. Amen. ఆమేన్. There is a Jacob's ladder. అక్కడ యాకోబు యొక్క నిచ్చెన ఉన్నది. Amen. ఆమేన్. Brother Branham said, సోదరు ప్రాణం అంటూ ఉన్నాడు, one end of the ladder దాని యొక్క ఒక వైపున ఒక ముగింపుకు is anchored to the Father. అది తండ్రి యొద్దకు వెళ్ళింది. అది And another end of the ladder దాని యొక్క ఇంకొక వైపునకు is anchored to Christ. అది క్రీస్తులో నాటబడింది. అది And that is the way of salvation. మరియు అదే రక్షణకు మార్గం అయి ఉన్నది. Jesus said, I am the way, life and the truth. యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవమునైన అన్నాడు. No one can go to the Father except through me. ఎవరు తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు పోరని అన్నాడు ఆయన. That is not enough. కానీ అది సరిపోదండి. The Bible says బైబిల్ అంటా ఉన్నది, there are angels of God అక్కడ దేవుని దేవదూతలు ascending, వారు పైకి వెళ్తూ ఉన్నారు, ascending కిందికి వస్తూ ఉన్నారు to minister you, నీకు సేవ చేయడానికి. so that you can reach unto Father, అప్పుడు నీవు తండ్రి యొద్దకు చేరుకోవడానికి, to every heir of salvation. రక్షణను స్వాస్థ్యంగా పొందుకుని ప్రతి వారికి, Even though you fall in the middle of the way, ఒకవేళ మార్గ మధ్యలో నీవు పడిపోయినప్పటికీ the angels will descend, అప్పుడు దేవదూతలు దిగి వస్తారు, lift you up. వారు నిన్ను లేపెత్తుతారు పైకి. Hallelujah. హల్లెలూయా. That is our God. అదే మన దేవుడై ఉన్నాడు. Gave you the Spirit. ఆయన ఆత్మను పంపిస్తూ ఉన్నాడు. Gave you angels. ఆయన దేవదూతలను ఇస్తూ ఉన్నాడు, Protect you. కాపాడడానికి, Guard you. రక్షించడానికి, Keep you in the way. నిన్ను మార్గములో ప్రభు మార్గంలో ఉంచడానికి. See that? చూస్తున్నారా దాన్ని? Even if you fall, ఒకవేళ నీవు పడిపోయినా the angels will descend దేవదూతలు వెంటనే దిగి వస్తారు to lift Brother James. జామ్స్ గారిని పైకి లేవనెత్తడానికి. Can you see that? మీరు చూడగలుగుతున్నారు దాన్ని? But they will do that వారు దాన్ని చేస్తారు if you are on the ladder. నీవు నిచ్చెన మీద ఉన్నప్పుడే. They won't do it వారు చేయలేరు if you are not on the ladder. నీవు నిచ్చెన మీద లేకపోతే. God is obligated. God is obligated దేవుడు బాధ్యత కలిగి ఉన్నాడు. to his word. ఆయన వాక్యానికి బాధ్యత కలిగి ఉన్నాడు ఆయన. The Bible says, బైబిల్ చెప్తా ఉంది, narrow is the way మార్గము ఇరుకును, that leads to life. జీవనుకు పో మార్గము ఇరుకును సంకుచితమై ఉన్నది. It is so narrow. అది ఎంత ఇరుగ్గా ఉందంటే It is scary. ఆ, It is scary. అది చాలా భయంకరంగా ఉన్నది. And you will be afraid. నీవు భయపడతావు అక్కడ. Amen. ఆమేన్. But don't be afraid. కానీ భయపడవద్దు. Your angels will be with you. నీ దేవదూతలు నీతోనే ఉంటారు. Hallelujah. హల్లెలూయా. They will guide you. వారు నిన్ను నడిపిస్తారు, Protect you. వారు కాపాడుతారు, Keep you వారు నిన్ను కాపాడుతారు, unto salvation. రక్షణ వరకు కాపాడుతారు వారు. మీరు దాన్ని చూడగలుగుతున్నారా? That is our God. అదే మన దేవుడై ఉన్నాడు. He cares for you. ఆయన నీ గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. Care for him. ఆయన తన వారి గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. Defeat the devil. ఆయన సాతానుని ఓడిస్తున్నాడు. Every single time. ప్రతిసారి సాతానుని ఓడిస్తాడు ఆయన. You have the Holy Ghost. నీవు
పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు, have the armor, నీ దగ్గర రక్షణ స్థానం ఉన్నది, have angels, నీ దగ్గర దేవదూతలు కలిగి ఉన్నావు, there is no excuse అక్కడ వేరే కారణం లేదు, that you lose the battle. నీవు ఓడిపోవడానికి ఏ కారణం లేదు అక్కడ. Amen. But you need to understand one thing, కానీ ఒక విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. because many of us has lost sometimes, కానీ ఎందుకంటే చాలా సార్లు మనలో చాలా మంది కొన్నిసార్లు ఓడిపోతుంటాం. but do not lose hope, కానీ నిరీక్షణను కోల్పోవద్దు. because it is not a battle, అది ఒక యుద్ధమే మాత్రమే కాదు, it is a war. అది పోరాటం మాత్రమే కాదు, అది యుద్ధమై ఉన్నది. It is a war between God and Satan. అది దేవునికి సాతానునికి మధ్య యుద్ధమై ఉన్నది. You might have lost some battles, నువ్వు కొన్ని పోరాటాలను ఓడిపోయి ఉండవచ్చు, because the result does not depend on the battle. ఎందుకనగా ఆ వచ్చేటటువంటి రిజల్ట్ పోరాటం మీద ఆధారపడి లేదు, The result depend on the war. ఆ యొక్క రిజల్ట్ యుద్ధం మీద ఆధారపడి ఉన్నది. If you have the Holy Ghost, నీకు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే you might have lost some battles, నీవు కొన్ని పోరాటాలు ఓడిపోయి ఉండొచ్చు, but at the end of the day, కానీ అంత దినం యొక్క చివరలో you will win the war. నీవు యుద్ధాన్ని గెలుస్తావు. Hallelujah. హల్లెలూయా. Because the Spirit will grieve you. The Spirit will grieve you. The Spirit will grieve you ఆత్మ నిన్ను దుఃఖపరుస్తాడు, and lead you unto repentance. పరిశుద్ధాత్మ నిన్ను దుఃఖపరిచి మారు మనస్సు కొరకు నడిపిస్తాడు. Can you see that? దాన్ని చూడగలుగుతున్నారా మీరు? Amen. Amen. One time the army of Assyria came to fight with the prophet of God Elisha. ఒకసారి ఎలీషాతో పోరాడడానికి అశ్షీరియన్ సైన్యం వచ్చేసింది. He was telling all the secrets of the king of Assyria to the king of Israel. అయితే ఇజ్రాయెల్ రాజుకు ఆ యొక్క అశ్షీరియన్ రాజు యొక్క సీక్రెట్లు అన్ని కూడా రహస్యాలన్నీ కూడా అని చెప్పేస్తూ ఉన్నాడు. వాటర్ 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 He was telling him all the secrets. ఆయన అన్ని రహస్యాలని చెప్పేస్తూ ఉన్నాడు. To fight with one man, ఆ ఒక్క మనుషుతో పోరాడడానికి he sent his all army. He sent his all army. ఆయన ఒక్క మనుషుతో పోరాడడానికి ఆయన మొత్తం సైన్యాన్ని అంతా పంపిస్తూ ఉన్నాడు. But Elisha was on God's side. కానీ ఎలీషా దేవుని వైపునకున్నాడు. He took his side. ఆయన వైపునకు తీసుకున్నాడు. He made a decision ఆయన ఒక నిర్ణయాన్ని చేసుకున్నాడు to walk with God. దేవునితో నడవడానికి. And his servant, అయితే అతని యొక్క సేవకుడు he couldn't see the angels in the heaven, ఆ ఆకాశంలో ఉన్న దేవదూతలను అతను చూడలేకపోతున్నాడు. because when the army of Assyria came, ఎప్పుడైతే ఆ యొక్క అశ్షీరియా సైన్యం వచ్చిందో there were army of angels in the heaven. అక్కడ ఆకాశంలో దేవుని యొక్క సైన్యం ఉన్నది. అక్కడ The battle was going on the earth, అయితే భూమి మీద అక్కడ యుద్ధం పోరాటం జరుగుతా ఉన్నది. and the angels took their position అయితే దేవదూతలు వారి స్థానాన్ని తీసుకున్నారు. for one man, ఒక్క మనుషుని కొరకు who was Elisha. ఆయన ఎలీషా ఉన్నాడు. If you stand for God, ఒకవేళ దేవుని కొరకు నువ్వు భయపడి నిలబడితే army of angels in heaven దేవుడు తన దేవదూతలను పంపిస్తాడు. will take stand for you. వారు నీ కొరకు నిలబడతారు. You are not alone. నీవు ఒంటరిగా లేవు. The army of angels అక్కడ దేవదూతల సైన్యం ఉన్నది to protect you, నిన్ను రక్షించడానికి, guard you, నిన్ను కాపాడడానికి, to assist you. నీకు సహాయం చేయడానికి. Not only that, అది మాత్రమే కాదు, but to serve you. నీకు సేవ చేయడానికి కూడా. They are your servants. వారు మీ సేవకులై ఉన్నారు. You are the master. మీరే యజమానులై ఉన్నారు. గౌరీ, Can you see that? మీరు దాన్ని చూడగలుగుతున్నారా? The Holy Spirit leads you. కానీ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. The angels protect you. అయితే దేవదూతలు కాపాడుతారు. Not the same angels వారు ఒకే రకమైన దేవదూతలు కాదు. as William Marion Branham. ఆ సహోదరు విలియం బ్రానమ్ లాగా He was a fleshly angel. ఆయన శరీరంలో ఉన్న దేవదూత అయినాడు. He was not better than Brother Samuel and Brother Roshan, ఆయన సోదరు రోషన్ కన్నా సోదరు శామ్యూల్ కన్నా మంచోడం కాదు, బెటర్ ఏం కాదు ఆయన. because he was in the mortal flesh. ఎందుకంటే ఆయన కూడా నశించిపోయే శరీరంలోనే ఉన్నాడు. But these angels, కానీ ఈ దేవదూతలు they are spirits వారు ఆత్మలై ఉన్నారు. who never committed any sin. వారు ఎప్పుడు కూడా ఏ పాపము చేయలేదు. Amen. ఆమేన్. Let us read something. This is the
hidden question. ఇక్కడ ఒక మర్మమై దాచబడిన ఒక ప్రశ్నను మనం చదువుదాం. And to the best of my knowledge, నాకు తెలిసినంతప్పటికీ it is never answered. అది ఎప్పుడు కూడా జవాబు ఇవ్వబడలేదు. The question is still standing. ఆ ప్రశ్న ఇంకా అలాగే ఉన్నది. But God has the answer. కానీ దేవుని దగ్గర జవాబు ఉన్నది. Amen. ఆమేన్. I took it little from Brother Roshan. అది నేను సోదరు రోషన్ గారి దగ్గర నుంచి కొద్దిగా తీసుకున్నాను దాన్ని నేను. Amen. ఆమేన్. Let us read. మనం దాన్ని చదువుదాం. 1 Corinthians chapter 11. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము verse 6, 7, 8, 9, 10. 6, 7, 8, 9, 10. 1 Corinthians chapter 11. మొదటి కొరింథీయులు 11వ అధ్యాయము 6, 7, 8, 9, 10. 6, 7, 8, 9, 10. నా బాటిల్ ఓపెన్ చేస్తాను. Okay. So let us read. చదువుదాం. If the woman be not be covered, let her also be shorn. But if it be a shame for her to be shorn or shaven, let her be covered. For a man indeed ought not to cover his head, for as much as he is the image and glory of God, but the woman is the glory of the man. For the man is not of the woman, but the woman of the man. Neither was the man created for the woman, but the woman for the man. Let's read until this first. 6 to 10, brother. Yeah. 6 to 9, brother. 6 to 9. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకుంటకైనను క్షౌరము చేయించుకుంటకైనను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయ్యి ఉన్నది. ఏలైనగా స్త్రీ పురుషుడి నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు, మరియు స్త్రీ పురుషునికి కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. Amen. ఆమేన్. So the Bible is saying here, అయితే బైబిల్ చెప్తా ఉంది ఇక్కడ, we know our prophet has said మన ప్రవక్త మనకు చెప్పింది మనకు తెలుసు, that the woman needs to cover her head. ఆ స్త్రీ తన యొక్క తలను ఆమె కవర్ ముసుకేసుకోవాలి. And the hairs is her covering. అయితే ఆమె యొక్క వెంట్రుకలే ఆమె యొక్క ముసుకై ఉన్నాయి. She needs to keep the hairs long. ఆమె తన వెంట్రుకలను పొడవుగా ఉంచుకోవాల్సి ఉన్నది. Because she is under the authority of a husband. ఎందుకంటే ఆమె భర్త యొక్క అధికారం కింద ఉన్నది. ఆమె Not only the authority of a husband, భర్త యొక్క అధికారం కింద మాత్రమే కాదు, but also under the authority of God. మరియు దేవుని యొక్క అధికారం కింద కూడా ఉన్నది ఆమె. Amen. So she must keep her hairs long. కాబట్టి ఆమె ఖచ్చితంగా తన వెంట్రుకలను పొడవుగా ఉంచుకోవాలి. If she is cutting her hairs, ఒకవేళ ఆమె వెంట్రుకలు కనుక ఆమె she కత్తిరించినట్లయితే is rejecting the authority of her husband. ఆమె తన యొక్క భర్త యొక్క అధికారంను నిరాకరిస్తూ ఉన్నది. If she has rejected her husband, ఒకవేళ ఆమె భర్త యొక్క అధికారాన్ని నిరాకరిస్తే she has rejected God. ఆమె దేవుని కూడా నిరాకరిస్తూ ఉన్నది. Amen. Let us read verse 10. ఇప్పుడు 10వ వచనాన్ని చదువుదాం. For this cause ought the woman to have power on her head. Now the power is not a right word. అయితే ఇక్కడ పవర్ అంటే అధికారం అనేది కరెక్ట్ పదము కాదు. Authority is a right word. అంటే పవర్ అని శక్తిలో ఉంది, శక్తి అని ఉంది, బట్ తెలుగులో అధికారం అని ఉంది అక్కడ. Amen. సో శక్తి అనేది ప్రాపర్ కాదు, కానీ అధికారము. Amen. Amen. For this cause ought the woman to have authority on her head because of the angels. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. Which angels? ఏ దేవదూతలు? Your angels, నీ sisters. సహోదరి, నీ దేవదూతలు, Your guardian angels. నిన్ను కాపాడే దేవదూతలు. They want you to keep under the authority of a husband. వారు నిన్ను భర్త యొక్క అధికారం కింద ఉండేటట్టుగా చూస్తూ ఉన్నారు. They are your guardian angels. వారు నిన్ను కాపాడే దేవదూతలు అయినారు. You are also part of the salvation. ఎందుకంటే మీరు కూడా రక్షణలో భాగమై ఉన్నారు. These are the same angels అదే దేవదూతలు అయినారు who seek the favor of God. దేవుని యొద్ద నుంచి వారు ఒక కృపను కోరుచు ఉన్నారు. For your sake. నీ కొరకు. The moment you cut the hair, the moment you cut your hair, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క వెంట్రుకలు కత్తిరిస్తావో, the moment you reject the authority of your husband, ఎప్పుడైతే నీ యొక్క భర్త యొక్క అధికారం నుండి నిరాకరిస్తావో, your angels నీ దేవదూతలు are not obligated వారు to protect you, నిన్ను కాపాడడానికి బద్దులు కాదు, to guard you.
నిన్ను రక్షించడానికి. But if you are under the authority of husband, కానీ భర్త యొక్క అధికారం కింద నీవు ఉంటే in the Lord, ప్రభువునందు the angels are there ఆ దేవదూతలు అక్కడ ఉన్నారు to help you, sisters. సహోదరి నీకు సహాయం చేయడానికి. They are your guardian angels. వారు మిమ్మల్ని కాపాడే దేవదూతలై ఉన్నారు. You are not alone in the territory of the criminals. You are not alone in the territory of the criminals. క్రిమినల్స్ ఆ క్రిమినల్స్ యొక్క వారి స్థానంలో నీవు ఒంటరిగా లేవు. You don't need to scare. నీవు భయపడాల్సిన అవసరం లేదు. Why would you scare? నువ్వెందుకు భయపడతావు? Your angels are with you. నీ దేవదూతలు నీతోనే ఉన్నారు. They are there to protect you. వారు నిన్ను కాపాడడానికి నీతో ఉన్నారు. But you must be under కానీ నీవు ఖచ్చితముగా the authority of your husband. నీ యొక్క భర్త యొక్క అధికారం కింద ఉండాలి. The moment you reject it, ఎప్పుడైతే నువ్వు దాన్ని నిరాకరిస్తావో criminals will attack you. అప్పుడు క్రిమినల్స్ నిన్ను అటాక్ చేస్తారు. No excuse at all. ఎప్పుడు అక్కడ వేరే మాట చెప్పే అవకాశమే లేదు. There is no excuse. అక్కడ వేరే మాట చెప్పడానికి అవకాశం లేదు. The whole heaven పరలోకమంతా కూడా is after one seed, వారంతా కేవలం ఒక్క విత్తనం వెనక ఉన్నారు వారంతా, so that it can receive salvation. వారు ఆ ప్రతి విత్తనాన్ని రక్షణలోకి తీసుకెళ్ళడానికి. You see that, sisters? సోదరులారు మీరు దాన్ని చూస్తున్నారా? You need to be under the authority of your husband. నీవు నీ యొక్క భర్త యొక్క అధికారం కిందనే ఉండాలి. That is your first preference. అదే నీ యొక్క మొదటి సూచన ఉన్నది. And do it నీవు దాన్ని చేసి by the Spirit, by the leading of the Spirit. ఆత్మ యొక్క నడిపింపు ద్వారా మీరు దాన్ని చేయండి. Don't do it like Naomi. నయోమి లాగా మీరు చేయొద్దు. She was a righteous woman. ఆమె నీతిమంతురాలైన స్త్రీ అయి ఉన్నది. She was more righteous than her husband. ఆమె తన భర్త కన్నా కూడా నీతివంతురాలై ఉన్నది. Her husbands insisted her అయితే ఆమె యొక్క భర్త ఆమెను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. to leave Canaan and go to Moab. ఆ కానానును వదిలి మోయాబు వెళ్ళడానికి. She was more righteous. కానీ ఆమె ఇంకా నీతిమంతురాలై ఉన్నది. And when she came back, ఆమె ఎప్పుడైతే వెనకకి తిరిగి వచ్చిందో people were calling her. ప్రజలు ఆమెను పిలుస్తూ ఉన్నారు. Hey Naomi, how are you? నయోమి ఎలాగున్నావు? How was your journey, sister? సహోదరి నీ ప్రయాణం ఎలాగుండెను? You were such a righteous woman in the land of Canaan. కానాను దేశంలో నువ్వు ఎంత నీతిమంతురాలు అంటే. Her name's Naomi means pleasant. నయోమి అంటే Pleasant. So how? మధురము. Madhurama, yes. యా Naomi means pleasant. నయోమి అనగా మధురము లేదా ఆశీర్వదించబడినది. And they were calling her. అప్పుడు ఆమెను పిలుస్తూ ఉన్నారు. How are you pleasant? ఎలా ఉన్నావు మధురమైన దాన? How is your life pleasant? మధురమైన దాన నీ జీవితం ఎలాగున్నది? You are such a beautiful woman of the Lord, pleasant. మధురమైనటువంటి ప్రభు యొక్క సుందరమైన స్త్రీ అయినావు నీవు. He said, do not call me Naomi. ఆమె అంటుంది నన్ను నయోమి అని పిలవద్దు. Do not call me pleasant. నన్ను మధురము అని పిలవద్దు. She said, call me Mara. నన్ను చేదు అని పిలవంటారంట ఉన్నది. Mara means bitter. మారా అనగా చేదు. It's written with capital M. అక్కడ క్యాపిటల్ ఎం తో రాయబడింది అక్కడ. She said, change my name. ఆమె నా పేరును మార్చేయండి. No longer pleasant. అది ఇక నేనేమాత్రం మధురము కాదు. Call me Mara. నన్ను మారా అని పిలవండి. But she was an heir of salvation. కానీ ఆమె రక్షణను స్వాస్థ్యముగా పొందుకున్నదై ఉన్నది. She came back. ఆమె వెనుకకు తిరిగి వచ్చింది. God restore all. దేవుడు ఆమెను తిరిగి సమకూర్చి ఉన్నాడు. You must come back. నీవు ఖచ్చితంగా తిరిగి రావాలి. The principle of the word దేవుని యొక్క కట్టుబాట్లలోనికి must be followed by the leading of the Spirit. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులోనికి రావాలి. Then God will brought you back. అప్పుడు దేవుడు నిన్ను వెనుకకు తీసుకొని వస్తాడు. It will restore your original position. ఆయన నిన్ను తిరిగి నీ పూర్వ స్థానమునకు తీసుకొని వస్తాడు. No one called her Mara. ఆమెను ఎవరు మారా అని పిలవలేదు. They call her Naomi. ఆమెను నయోమి అని పిలుస్తూ ఉన్నారు. Grandmama of David. ఎవరు అంటే దావీదు యొక్క అవ్వ ముత్తమ్మగా పిలుస్తున్నారు ఆమెని. Amen. ఆమేన్. Because she followed the leading of the Spirit. ఎందుకనగా ఆమె పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును వెంబడించింది. Amen. Put God first. దేవుణ్ణి మొదటగా పెట్టండి. Amen. Now let us read one quote of Brother Branham. సోదర్ బ్రానమ్ గారి ఒక కోటుని చదువుదాం ఇప్పుడు మనం. It's in the greatest battle ever fought. అది ఎన్నడూ పోరాడినటువంటి గొప్ప పోరాటం అనే వర్తమానంలో నుంచి.
And the angel of the Lord, even when we preach here, even when we preach the word, చూడండి, ఎప్పుడైనా సరే మేము ఈవెన్ ఇక్కడ బోధిస్తున్నప్పుడు కూడా the denominations are preaching the word. ఆ సంఘ శాఖల వారు వాక్యాన్ని బోధిస్తున్నారు. Even the people who are not converted Christians, they are also preaching from the Bible. ఎవరైతే క్రైస్తవులుగా మారినటువంటి వారు కూడా బైబిల్లో నుంచి బోధిస్తూ ఉన్నారు. What is difference between them కానీ వారికి them and us? వారికి మనకు ఉన్న మధ్య ఉన్న తేడా ఏమిటి? Because they are preaching from the same Bible. ఎందుకంటే వారు కూడా అదే బైబిల్లో నుంచే బోధిస్తున్నారు. There must be some difference. కానీ అక్కడ ఏదో ఒక వ్యత్యాసం ఉండవలసి ఉన్నది. See, our prophet is saying here. మన ప్రవక్త అంటూ ఉన్నాడు, The angel of the Lord, even his picture hanging on the wall has God's sign stamped everywhere. Let's come, brother. The first line, the angel of the until here, everywhere. దేవుని యొక్క దూత ఆయన యొక్క చిత్రము ఇక్కడ గోడ మీద వేలాడదీసినప్పటికీ సైన్స్ దానిని పట్టుకున్నప్పటికీ ప్రతి చోట Amen. What does he do? ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? Stay with the word. ఆ వాక్యంతో నిలబడుతూ ఉన్నాడు. Amen. ఆమేన్. It cuts every devil. అది ప్రతి దయ్యమును కోసేస్తా ఉన్నది. Yes, it does. అవునండి, అది చేస్తా ఉన్నది. What is it? అది ఏమైనది? The ministering spirits. అది పరిచారం చేస్తున్న ఆత్మలై ఉన్నది. Sent from the presence of God. అది దేవుని యొక్క సన్నిధి నుంచి పంపబడి ఉన్నది. To anoint the speakers of the word. వాక్యాన్ని బోధిస్తున్న సేవకుని అభిషేకించి That they stay with the word. వారు వాక్యముతో నిలబడులాగున. Amen. ఆమేన్. Even when we preach, ఎప్పుడైతే మేము బోధిస్తున్నప్పుడు కూడా the angels, ఆ దేవదూతలు they anoint us. వారు మమ్మల్ని అభిషేకిస్తూ ఉన్నారు. They help us. వారు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. But when do they help us? కానీ వారు ఎప్పుడు మాకు సహాయం చేస్తారు? When we follow the leading of the Spirit. మేము ఆత్మ యొక్క నడిపింపును వెంబడించినప్పుడే. There is a battle going on right here. ఇక్కడ పోరాటం అనేది జరుగుతా ఉన్నది. The moment you speak the word, నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని మాట్లాడుతావో the war starts in heaven. పరలోకమందు యుద్ధం ప్రారంభమవుతా ఉంది. And the angels are appeared. అప్పుడు దేవదూతలు ఇక్కడ కనిపిస్తారు. Amen. Even to preach the word, ఆ వాక్యాన్ని బోధించడానికి కూడా is not easy. అది చాలా సులువు కాదండి. Amen. ఆమేన్. Because you can only receive salvation ఎందుకంటే నీవు రక్షణను పొందుకోగలవు by the preaching of the word. వాక్యాన్ని బోధించడం ద్వారానే. Amen. Faith cometh by hearing. ఆ యొక్క విశ్వాసం వినటం వల్ల కలుగుతుంది. Hearing by the word of God. దేవుని యొక్క వాక్యం వినడం వల్ల కలుగుతా ఉన్నది. Amen. We have angels మనం దేవదూతలు కలిగి ఉన్నాం. who help us వారు మనకు సహాయం చేస్తున్నారు. when we preach his word. ఆయన యొక్క వాక్యాన్ని మేము బోధిస్తూ ఉన్నప్పుడు We can't do it by our own strength. మేము మా సొంత బలం చేత దాన్ని చేయలేము. Not at all. లేదండి, ఎట్టి పరిస్థితుల్లో. Amen. There Amen. must be a clean life. అక్కడ ఖచ్చితంగా ఒక శుద్ధమైన జీవితం ఉండాలి. A heart full of integrity. హృదయం అంతటితో నిండిన యథార్థత కలిగి ఉండాలి To stand here. ఇక్కడ నిలబడడానికి. Amen. ఆమేన్. Now the same angel who is a ministering spirit. అయితే అదే దూత ఎవరైతే ఆ పరిచారం చేస్తున్నటువంటి ఆత్మలై ఉన్నారో The Bible says, బైబిల్ అంటా ఉన్నది, the angels of the Lord encamps around those who fear him. అయితే ఎవరైతే దేవునందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ దేవదూతలు ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉన్నది. And he delivered them. అయితే ఆయన వారిని విడుదల పరుస్తాడు. Amen. ఆమేన్. Who will fear him. ఎవరైతే ఆయనకు భయపడతారో. Now this angel is God. అయితే ఇప్పుడు ఈ దూత దేవుడై ఉన్నాడు. Amen. It is Jesus Christ himself. ఇది యేసు స్వయానగా యేసుక్రీస్తుల వారై ఉన్నారు. There are ministering angels. వారు పరిచారం చేసే ఆత్మలై ఉన్నారు. But there is a moment come in your life. అయితే నీ జీవితంలో ఒక సమయం అనేది వస్తుంది. The angel himself also come on the scene. అప్పుడు ఆ దేవదూత స్వయాన ఆయన రంగంలోనికి వస్తాడు. Amen. ఆమేన్. And we read in the book of Exodus, Moses was writing, just kindly. అయ్యా, నిర్గమకాండములో మోసే రాస్తూ ఉన్నాడు. Yeah, we'll close it soon. మనం త్వరలో ముగిస్తూ ఉన్నాం. Moses said, the Lord, I will send an angel before thee. Sorry, once again, please. Book of Exodus, chapter 23, verse 20, the God says to the people of Israel, ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అంటూ ఉన్నాడు, behold, I send an angel before thee. నీకు ముందుగా నేను దేవదూతను పంపుచూ ఉన్నాను. What does it do? ఆయన ఏం చేస్తాడు? To keep thee in the way. ఆయన నిన్ను మార్గములో కాపాడుతాడు. To bring thee into the place నిన్ను ఆ స్థానములోనికి తీసుకొని రావడానికి. which I have prepared
prepared. నేను నీ కొరకు సిద్ధపరిచిన స్థానము. Beware of him. ఆయన గురించి జాగ్రత్త పడు. Obey his voice. ఆయన మాటను విను. Provoke him not. ఆయనకు కోపము రేపకు. For he will not pardon your transgression. ఎందుకంటే ఆయన నీ దోషములను పరిహరింపడు. For my name is in him. ఎందుకంటే నా నామము ఆయన యందున్నది. If thou shalt indeed obey his voice, ఒకవేళ ఆయన స్వరానికి నువ్వు లోబడినట్టయితే, do all that I speak, నేను చెప్పినదంతయు చేయము, then I will be an enemy unto thy enemies, నేను నీ శత్రువులకు శత్రువుగా ఉందును, and adversary unto thy adversaries. ఏముంది అక్కడ? And adversary, enemies unto thy enemies is enough. యా, నీ శత్రువులకు శత్రువుగా నేను ఉందును. Amen. ఆమేన్. But when will it happen? అయితే అది ఎప్పుడు జరుగుతుంది? If you will obey his voice. నీవు ఆయన స్వరానికి లోబడినప్పుడు. If you will obey the voice of the Lord. ఒకవేళ ప్రభు యొక్క స్వరానికి నువ్వు లోబడితే, Amen. There were 20 million people అక్కడ 20 లక్షల మంది ప్రజలు ఉన్నారు. who left Egypt. వారు ఐగుప్తును వదిలొచ్చారు. They have the angel of the Lord. వారు ప్రభు యొక్క దూతను కలిగి ఉన్నారు. They have the cloud. They have the cloud also. వారికి మేఘస్తంభము కూడా ఉండెను. Amen. ఆమేన్. And it was leading the children of Israel. అది ఇశ్రాయేలు పిల్లలను నడిపిస్తా ఉన్నది. Amen. But only two, కానీ 2, Joshua and Caleb, ఇద్దరు మాత్రమే, యెహోషువ కాలేబు మాత్రమే enter into the land of Canaan. వారు కనాను భూభాగంలోకి వెళ్ళగలిగి ఉన్నారు. Amen. ఆమేన్. Even though there was angel, అక్కడ దూతలు ఉన్నప్పటికీ but still not all of them వారందరూ కూడా వెళ్ళలేకపోయారు. could enter into the land of Canaan. కనాను భూభాగంలోకి వారు వెళ్ళలేకపోయారు. Because you must be led ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా నడిపించబడాలి by the Spirit of God. దేవుని ఆత్మ చేత. Can you see that? మీరు దాన్ని చూడగలుగుతున్నారా? God is first. దేవుడు ఫస్ట్, దేవుడు మొదట, Angels are secondary. రెండవదిగా దేవదూతలు. God will only help you దేవుడు నీకు సహాయం చేస్తాడు if you are innocent. నీవు అమాయకుడవైతేనే. What is the meaning of innocent? అమాయకుడు అంటే దాని అర్థం ఏంటి? That you cannot fall, నీవు పడిపోలేవు, you cannot make mistakes. నీవు తప్పులు చేయలేవు. No. కాదండి. When you become right with the Lord, ఎప్పుడైతే నువ్వు ప్రభువుతో సరిగా ఉంటావో, when your confession, నీ ఒప్పుకోలు, it becomes one with the word of God. నీ యొక్క ఒప్పుకోలు దేవునితో ఎప్పుడైతే ఒకటిగా మారుతుందో. Because believing in the heart is not enough. ఎందుకంటే హృదయంలో నమ్మడము సరిపోదండి. You must confess. నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, you believe in the heart, మీరు హృదయంలో నమ్మచ్చు ఉన్నారు, but you confess కానీ మీరు unto salvation. మీరు హృదయంలో ఒప్పుకుంటున్నారు, కానీ మీరు రక్షణ కొరకు ఒప్పుకోవాలని అంటూ ఉన్నాడు ఆయన. Every step, ప్రతి అడుగులో is a possession. అక్కడ స్వాస్థ్యం అనేది ఉన్నది. Amen. ఆమేన్. But here, కానీ ఇక్కడ you possess it by faith. ఇక్కడ విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని పొందుకుంటావు. Can you see that, brothers and మీరు దాన్ని sisters? చూడగలుగుతున్నారు సోదరులారా? You need to be led by the Spirit. నీవు ఆత్మ చేత నడిపింపబడి ఉండాలి. When you are led by the Spirit, నీవు ఎప్పుడైతే ఆత్మ చేత నడిపించబడతావో, then you will have confidence. అప్పుడు నీకు ఒక నిశ్చయత వస్తుంది. Your conscience will bear witness. నీ మనస్సాక్షి నీ కొరకు సాక్ష్యాన్ని తీసుకొస్తుంది. And you will not be afraid at all. అప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితిలో భయపడవు. Amen. The angels will appear right at the spot. అక్కడే ఆ సమయంలోనే ఆ ప్రదేశంలోనే దేవదూతలు కనిపిస్తారు. And they will fight with you. వారు నీతో కూడా నీతో కలిసి పోరాడతారు వారు. Amen. Sometimes in the night when I sleep, ఎప్పుడైతే రాత్రికాలం నేను పడుకున్నప్పుడు I get scared. నేను భయపడతాను. The first thing that I do, మొదటగా నేను చేసే పని ఏంటంటే, I remove the blanket from my face. నా ముఖం నుంచి నేను బ్లాంకెట్ ని తీసేస్తాను. I don't want to be scared of the devil. దయ్యము గురించి నేను భయపడాలని నేను అనుకోవడం లేదు. I said, Lord, send your angel. నేను అంటాను, ప్రభువా నీ దూతలను పంపించు. Amen. There is a different atmosphere. అప్పుడు వేరే ఆ వాతావరణం కనిపిస్తుంది అక్కడ. Within seconds, brothers. సెకండ్స్ లోనే కనిపిస్తా ఉంటది అక్కడ. Because we are living in a mortal flesh. ఎందుకనగా మనము నశించిపోయే శరీరాల్లో నివసిస్తూ ఉన్నాము. Now the same angels. అయితే ఇప్పుడు అదే దేవదూతలు Daniel chapter 6 verse 22. దానియేలు 6వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్టయితే, Amen.
Amen. My God has sent his angels. నా దేవుడు ఆయన దూతలను పంపిస్తూ ఉన్నాడు. Shut the lion's mouth. ఆయన సింహముల నోళ్లను మూసి That they have not hurt me. అవి నన్ను గాయపరచకుండానట్టుగా. For as much as before him innocency was found in me. ఆయన ముందు నాలో అమాయకత్వము కనిపించినంత మట్టుకు Also before thee, O king. మరియు నీ ముందు కూడా ఓ రాజా, have I done no harm. నేను ఎప్పుడు కూడా అపాయము చేయలేదు. You all know the story. మీకు ఆ కథ అంతా కూడా తెలుసు కదండి. The mouths of the lions were shut. ఆ యొక్క సింహముల నోళ్ళు మూయబడ్డాయి. Angel appeared in the form of light. ఆ యొక్క వెలుగు రూపంలో దేవదూత ప్రత్యక్షమైంది అక్కడ. And protected his servant. ఆయన తన సేవకుడిని కాపాడుతా ఉన్నాడు. And what is the confession of the servant? అయితే అక్కడ సేవకుడు ఏం ఒప్పుకోలు చేస్తూ ఉన్నాడు. He was not only innocent to God. ఆయన దేవుని కొరకు మాత్రమే యథార్థపరుడైన వాడు కాదు. He said, even before you, O king. ఆయన అంటాడు, రాజా నీ ముందు కూడా అని అంటూ ఉన్నాడు ఆయన. I was found innocent. నేను యథార్థపరుడనై ఉన్నానని అంటూ ఉన్నాడు. Do not be innocent in the eyes of the Lord. దేవుని యొక్క దృష్టిలో మాత్రమే యథార్థంగా ఉండడం కాదు. You need to also be innocent. నీవు ఇంకా యథార్థముగా The authority that is set by God. దేవుని చేత పంపబడిన అధికారము దృష్టిలో కూడా నువ్వు యథార్థమైన వాడిగా ఉండాలి. Obey your masters. మీ యజమానులకు లోబడండి. This is also part of your walk with the Lord. అది మీరు దేవునితో నడిచేటటువంటి మార్గంలో ఇది కూడా ఒక భాగమై ఉన్నది. If you are living a life ఒకవేళ నీ ఒక జీవితాన్ని జీవిస్తూ ఉంటే, and rebuking your authorities, ఒకవేళ నీ అధికారాన్ని నువ్వు నిరాకరిస్తుంటే, and coming to church every Sunday, ప్రతి ఆదివారంలో సంఘానికి వచ్చి, the angels will not assist you. అప్పుడు అలా చేసినప్పుడు దేవదూతలు నీకు సహాయం చేయరు. Because Daniel said, ఎందుకంటే prophet Daniel said, ఎందుకంటే ప్రవక్త అయిన దానియేలు చెప్తూ ఉన్నాడు, O Lord, O King, ఆయన ఓ రాజా, I was also found innocent in your eyes. నీ ముందు కూడా నేను యథార్థపరుడనై ఉన్నాను అని అంటూ ఉన్నాడు. Can you see, brothers and sisters? సోదరులు మీరు దాన్ని చూడగలుగుతున్నారా? Unless your heart is innocent మన యొక్క హృదయం యథార్థంగా ఉంటే తప్ప, and stays with the word of God, దేవుని యొక్క వాక్యంతో నిలబడితే తప్ప, the angels are not obligated to assist you. ఈ దేవదూతలు మీకు సహాయం చేయడానికి బద్దులు కారు. But you have the Holy Ghost. కానీ నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉంటే It will lead you to repentance. అది నిన్ను మారు మనసులోకి నడిపిస్తుంది. That is the business of our Lord. అదే మన ప్రభువు యొక్క బిజినెస్, వ్యాపారం అయి ఉన్నది. All angels, దేవదూతలన్నీ కూడా, everything ప్రతిది కూడా is subjected to him. ఆయనకు లోబడవలసి ఉన్నది. At the end of the day. ఆ జీవితం యొక్క అంతములో. Amen. ఆమేన్. So Holy Ghost leads the church. అయితే పరిశుద్ధాత్ముడు సంఘాన్ని నడిపిస్తాడు. And the angels minister you. అయితే దేవదూతలు మీకు సేవ చేస్తారు. They protect you. వారు మిమ్మల్ని కాపాడుతారు. They guard you. వారు మిమ్మల్ని రక్షిస్తారు. So that you can receive your salvation. అప్పుడు మీరు మీ రక్షణను పొందుకొనులాగున. Let's just do one thing and we'll close. ఒక విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. I have several more, but I think this much is enough. నా దగ్గర చాలా ఉన్నాయి ఇంకా, బట్ నేను అనుకుంటున్నాను ఇది సరిపోతుంది ఇక్కడ అని. Amen. Now the Bible speaks. ఇప్పుడు బైబిల్ మాట్లాడుతా ఉంది. He said, as it was in the days of Lot, లోతు దినములలో ఉన్నట్టుగా, so shall it be అది in the days of the coming of the Son of Man. మనుష్య కుమారుడి యొక్క దినములలో కూడా అలాగే జరుగును. We are the message believers. మనము వర్తమాన విశ్వాసులమై ఉన్నాం. We have been given revelation మనకు ప్రత్యక్షత ఇవ్వబడింది. that we are living in the days of the ministry of the Son of Man. మనము మనుష్య కుమారుడి యొక్క పరిచర్య దినములలో నివాసం చేస్తున్నాం. And the Bible warns about only one thing. అయితే పరిశుద్ధ గ్రంథము ఒక విషయం గురించి మనల్ని హెచ్చరిస్తా ఉన్నది. Because the Bible is written by inspiration. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ప్రేరేపణ చేత రాయబడింది. Everything that took place in the days of the Lord, ఆ లోతు దినములలో జరిగిన ప్రతిదీ కూడా same things will take place in our days. మన దినములలో కూడా అవన్నీ జరుగుతాయి. Because Bible is a book of inspiration. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ప్రేరేపణతో కలిగినదై ఉన్నది. And Lord says, as it was in the days of Lot, అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఆ లోతు దినములలో ఉన్నట్టుగానే so shall it be అది అలాగుననే in the days
of the coming of the Son of Man. మనుష్య కుమారుని యొక్క రాకడ దినములలో కూడా ఉండునని సెలవిస్తారు. And he said, remember, అయితే ఆయన అన్నాడు, మీరు గుర్తుంచుకోనండి, Lord's wife. Lord's wife. లోతు భార్యను జ్ఞాపకం ఉంచుకోనండి. He didn't say many things. ఆయన వేరే చాలా విషయాలు చెప్పలేదు. He said just one thing. ఆయన కేవలం ఒక్క విషయాన్ని చెప్పాడు. He said, remember, ఆయన అన్నాడు, జ్ఞాపకం ఉంచుకోనండి Lord's wife. లోతు భార్యను. Now prophet said ఇప్పుడు ప్రవక్త అంటూ ఉన్నాడు, that she left her denomination. ఎప్పుడైతే ఆమె యొక్క సంఘ శాఖలు విడిచిపెట్టిందో, She left Sodom. ఆమె సొదమును విడిచిపెట్టింది, She left everything. ఆమె సమస్తాన్ని విడిచిపెట్టింది. But in her heart, కానీ ఆమె హృదయంలో, Sodom was still there. ఆమె హృదయంలో సొదమ ఇంకా ఉన్నది. She started as an overcomer, ఆమె ఒక జయించిన వారిగా ఆరంభించింది, but she could never finish as an overcomer. కానీ జయించిన వారిగా ఆమె ఎప్పుడు ముగించలేకపోయింది. The two angels were there. అక్కడ ఇద్దరు దేవదూతలు అక్కడ ఉన్నారు. They were the same angels వారు అదే దేవదూతలు. who called the family of Lot. వారు లోతు ఫ్యామిలీని బయటకు పిలిచి ఉన్నారు. The angels were there to help Lot's wife. వారు అక్కడ లోతు యొక్క భార్యకు సహాయం చేయడానికి ఉన్నారు. She went back. కానీ ఆమె వెనకకు తిరిగి వెళ్ళింది. Came the pillar of fire ఆమె ఉప్పు స్తంభముగా మారింది. because she didn't follow ఎందుకనగా ఆమె వెంబడించలేదు the leading of the Spirit. ఆత్మ యొక్క నడిపింపును. Even though angels were there, అక్కడ దేవదూతలు ఉన్నప్పటికీ they did not help her. వారు ఆమెకు సహాయం చేయలేకపోయారు. But what happened to Lot and his daughters? కానీ లోతుకు ఆయన కుమార్తెలకు ఏం జరిగింది? The two angels ఆ ఇద్దరు దేవదూతలు grabbed them from Sodom. సొదము నుంచి వారిని బయటకు తీసుకొని వచ్చేసి ఉన్నారు. That's what angels do అదే దేవదూతలు చేస్తారు. for the heirs of salvation. రక్షణను స్వాస్థ్యముగా పొందుకున్న వారికి He won't leave you in Sodom. ఆ సొదములో నిన్ను వదిలిపెట్టడు ఆయన. He'll take you out. దానిలో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాడు. Angels will minister you దేవదూతలు నీకు పరిచారం చేస్తారు. when you obey the voice of God. నీవు దేవుని స్వరానికి లోబడినప్పుడు. Remember జ్ఞాపకం ఉంచుకోనండి, Lot's wife. లోతు భార్యని She started as an overcomer, ఆమె జయించిన వారిగా ఆరంభించినది, but she could never finish as an overcomer. కానీ ఆమె జయించిన వారిగా ఎప్పుడు ముగించలేకపోయినది. You believe in the heart, నీవు హృదయమందు నమ్ముచున్నావు, you confess నీవు ఒప్పుకుంటున్నావు, unto salvation. నీవు హృదయమందు నమ్మి రక్షణ కొరకు ఆయన ఒప్పుకోవాలి. నీవు Every step ప్రతి స్టెప్, ప్రతి అడుగులో you have to be led by the Lord. నీవు ప్రభు వలన నడిపించబడాలి. Be careful, okay? జాగ్రత్తగా ఉండండి, ఓకే? All of you. మీరందరూ కూడా The moment you start step for the Lord, ఎప్పుడైతే స్టెప్, the moment you take decision to take a step for the Lord, ప్రభు కొరకు ఒక అడుగు ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని నువ్వు తీసుకుంటావో, the war starts in heaven. పరలోకమందు యుద్ధం స్టార్ట్ అవుతుంది. You might have lost some battles, నీవు కొన్ని పోరాటాలు ఓడిపోయి ఉండవచ్చు, but do not lose hope. కానీ నిరీక్షణను కోల్పోవద్దు. Israel also lost some battles, నువ్వు ఒకవేళ కొన్ని పోరాటాలు ఓడిపోయినప్పటికీ, but eventually they won the war. అక్కడ వారు పోరాటాలు ఓడిపోయినప్పటికీ వారు యుద్ధాలను గెలిచి ఉన్నారు. You might have lost some battles, నీవు కూడా కొన్ని పోరాటాలు ఓడిపోయి ఉండవచ్చును, but it is sure కానీ అది ఖచ్చితము, that we will win the war. మనము యుద్ధాన్ని ఖచ్చితంగా గెలుస్తాము. Come back తిరిగి రండి, on the ladder. ఆ నిచ్చెన మీదకి తిరిగి రండి. Amen. ఆమేన్. You have to be on the ladders. నువ్వు ఖచ్చితంగా నిచ్చెన మీద ఉండాలి. Then there is an army of angels అక్కడ దేవదూతల సైన్యం ఉన్నది, ascending and descending పైకి ఎక్కుతూ కిందికి దిగుచూ ఉన్నారు, to assist you, నీకు సహాయం చేయడానికి, guard you, నిన్ను కాపాడడానికి, and protect you. నిన్ను రక్షించడానికి. Let us close our eyes. మనం కళ్ళను మూసుకుందాము. Gracious Heavenly Father, ప్రశస్తమైన పరలోకపు తండ్రి, Lord, we thank Thee. ప్రభా, మేము మీకు వందనాలు తెలియజేస్తున్నాం. Thank Thee for Thy word, మీ Lord. యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనములు. Lord, we know that Thy word is truth. ప్రభా, మాకు తెలుసు మీ యొక్క వాక్యము సత్యమై ఉన్నది. Yet Thou hast told us to be led by the Spirit. ఎందుకంటే మీరు మాకు చెప్పి ఉన్నారు ఆత్మచేత నడిపించబడాలని. Then Thou hast given us the privilege of the ministering spirits, which are Thy angels. అయితే మీ దూతలైనటువంటి పరిచారం చేసే ఆత్మల యొక్క అవకాశం మాకు ఇచ్చి ఉన్నారు. Oh Lord, we thank Thee that Thou cares for us. ఓ ప్రభా, మీరు మా కొరకు జాగ్రత్త వహిస్తున్నందుకు మీకు వందనములు. Thou art great, Lord. మీరు గొప్పవారు అయినారు ప్రభువా. We glorify Thee ఓ మీకు మహిమ కలుగును గాక. and we honor Thee. మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాము. In the name of Jesus Christ we pray. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉన్నాము. Amen. ఆమేన్, 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 ఆమేన్. థాంక్యూ బ్రదర్.
God bless you. Hallelujah. Please sit here, brother. You can sit here. Hallelujah. Amen. Hallelujah. Did you feel the presence of the Lord here? Yes. Hallelujah. We all felt the presence of the angels here, I think. Did you feel it? Yeah. We have been taught. We have been taught, right? Hallelujah. Hallelujah. హల్లెలూయా. So we have been taught that there are two angels with us. మనం నేర్చుకుని ఉన్నాం మనతో పాటు ఇద్దరు దూతలు ఉన్నారని. Amen. ఆమేన్. They are the guardian angels. వారు మనల్ని కాపాడే దూతలు. They are with us always. వారు మనతో ఎల్లప్పుడూ ఉంటారు. Amen. ఆమేన్. Always means ఎల్లప్పుడు అంటే whenever you obey the leading of the Spirit of the Lord. ఆ యొక్క ఆత్మ నడిపింపుకి ఎప్పుడైతే నువ్వు లోబడి ఉంటావో అప్పుడు. Not when you are sinning, ఎప్పుడైతే నువ్వు పాపం చేస్తావు అప్పుడు కాదు. No. లేదు. When you are under the Spirit of the Lord. నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ కింద ఉంటావో అప్పుడు. When you are under the Word of God. నువ్వు దేవుని వాక్యం కింద ఉన్నప్పుడు. When you go under the inspiration of God. దేవుని యొక్క నడిపింపు ప్రేరణ కింద నువ్వు ఉన్నప్పుడు. Amen. ఆమేన్. Hope you are all being blessed by this message. ఈ యొక్క వర్తమానం ద్వారా మీరు దీవించబడ్డారని ఆశిస్తున్నాను. Amen. ఆమేన్. We thank Brother Kuldeep for the wonderful message. బ్రదర్ కుల్దీప్ గారి ఈ యొక్క అద్భుతమైన వాక్యాన్ని బట్టి మీకు వందన తెలియజేస్తున్నాం. Hallelujah. ఆమేన్. Thank you for telling the church that you are not alone. అయితే మీరు ఒక్కరే లేరని సంఘంతో చెప్పినందుకు వందనములు. He said, I will not leave you nor forsake you. ఆయన అన్నాడు నేను విడువని ఎడబాయని అన్నాడు. I will be with you forevermore, he said. నేను నిరంతరం మీతో జీవిస్తాను ఉన్నానని చెప్పాడు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. He is here with us. ఆయన ఇప్పుడు మనతో ఉన్నాడు ఇక్కడ. His angels are with us. ఆయన దూతలు మనతో ఉన్నారు ఇక్కడ. Hallelujah. హల్లెలూయా. Wherever we are, మనం ఎక్కడైతే ఉంటామో they will be there. వారు అక్కడ ఉంటారు. In your travel, మీ యొక్క ప్రయాణాల్లో they are there. వారు ఉన్నారు. Amen. ఆమేన్. In your jobs, నీ యొక్క ఉద్యోగంలో they are there. వారు ఉన్నారు. At your homes, నీ యొక్క గృహంలో they are there. వారు ఉన్నారు. Amen. ఆమేన్. Wherever you are, నువ్వు ఎక్కడ ఉన్నా సరే amen, hallelujah, they are there. వారు ఉన్నారు నీతో. Because they have a job actually. ఎందుకంటే వారికి ఉద్యోగం ఉంది. What is the job? వారి ఉద్యోగం ఏంటి? To protect you. వారు నిన్ను కాపాడటమే. So where do they have their job? వారికి పని ఎప్పుడు ఎక్కడ చేస్తారు? Wherever you are. నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ. Right? Amen. ఆమేన్. Wherever you are, they'll be with you always. నువ్వు ఎక్కడ ఉంటే సరే వారు అక్కడ నీతో పాటుగా ఉంటారు. Wonderful message. అద్భుతమైన వాక్యము. Be under the leadership of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కింద ఎల్లప్పుడూ ఉండండి. Obey your leadership. మీ యొక్క నడిపింపుకి మీరు ఎప్పుడు లోబడి ఉండండి. Obey your ministering spirits. అయితే మీకు బోధించు లేకుంటే పరిచారం చేసే వారి కింద మీరు లోబడి ఉండండి. Even we are also the ministering spirits. మేము కూడా పరిచారం చేయ ఆత్మలమై ఉన్నాం. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. In one way, ఇంకొక మాటల్లో pastors are the guardians for this, the physical churches here actually. అయితే ఇక్కడ ఉన్న శారీరకంగా ఉన్న సంఘానికి వారు గార్డియన్స్ అయి ఉన్నారు, కాపాడువారు అయి ఉన్నారు. They'll lead you, they'll advise you, they'll protect you, they'll tell you what to do and what not to do. వారు నడిపిస్తారు, మీకు వారు ఆలోచన ఇస్తారు, వారు మీకు ఒక సహాయం చేస్తారు, ఏ విధంగా నడిపించబడాలి, ఏ విధంగా లోబడాలని చెప్పి మీరు రక్షించబడేలాగా వారు చెప్తూ ఉంటారు. We are no more we are not Mara. మనము మారా కాదు. No. లేదు. Even Naomi called herself Mara. అయితే చూడండి, నయోమి తనను తానే మారా అని పిలిపించుకున్నా సరే, but the church did not call her Mara. అయితే సంఘము ఆమెను ఆ విధంగా పిలవలేదు. They still called her Naomi. అయితే ఆమెను ఇంకా నయోమి అని పిలుస్తున్నారు. They called her Madhuramu. అయితే వారు ఆమెను మధురము అని పిలుస్తూ ఉన్నారు. I mean, we are not Mara. మనం మారా కాదు అండి. We are still Madhuramu in the sight of the Lord. దేవుని దృష్టిలో మనం ఇంకా మధురమైన వారమే. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ఆ పాట ఉంది కదా, మహోన్నతుడ నీ కృపలో నేను నివసించుట. ఆమేన్. మహిమ కలుగును గాక. మహోన్నతుడా నీ కృపలోనే నివసించుట నా జీవిత ధన్య